సైజ్ భలే ఉంది. పొలాల పొయ్యి మీద పీసులు అయితే పెట్టేశారు. పులుసు రెడీ అయింది ఉంది కదా, దీంట్లో పోయేస్తున్నారంట. ఇలాంటి వెరైటీ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. కుండలో పులుసు అనమాట. ఎంత కావాలో అంత తీసేసుకోవచ్చు మనం అన్లిమిటెడ్గా. బాబా చాలా టెంప్టింగ్గా ఉంది. ఆహా, గుంటూరా బ్రో? ఏం గవర్నమెంటా బ్రో మీది? ఓకే ఓకే, బాగుంది బ్రో టేస్ట్ నిజంగానే. అవును, ఎంత పెద్ద పీస్ ఉందో చూడండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ హరి. మ్యాటర్ ఏంటంటే ఈరోజు మీ అందరికి విలేజ్ స్టైల్ చేపల పులుసు షాప్ ఒకటి పరిచయం చేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. యాక్చువల్గా ఎప్పుడో చేయాలి, ఇప్పుడు కుదిరింది అనమాట. ఇది ఎక్కడ ఉంటదంటే మనకి విజయవాడ పక్కన మంగళగిరి ఉంది కదా, మంగళగిరిలో మీకు క్లారిటీగా చూపిస్తాను. ఎర్రబాలెం అనే విలేజ్ లో ఉంటది అనమాట. ఇది చూపిస్తాను, మెయిన్ రోడ్ మీద ఉంటది. మీరు ఎక్కడికి కన్ఫ్యూజ్ కూడా అవ్వవసరం లేదు, క్లియర్ కట్ గా చూపిస్తాను. ఈ చేపల పులుసు చాలా ఫేమస్ అంట. ఎప్పటి నుంచో చాలా మంది మనకు కామెంట్స్ కూడా పెట్టారు. బట్ మనం అటు తిరగడం ఇటు తిరగడం వేరే వీడియోలు చేయడం వల్ల కుదరలేదు అనమాట. సో ఫైనల్లీ ఈ రోజు అయితే కుదిరింది. మీకు షాప్ అయితే చూపిస్తాను. ఇప్పుడు టైం అయితే ఎంత అవ్వట్లేదు, మార్నింగ్ 10 అవుతుంది. అసలు నేను ఈ టైంకి ఎందుకు వచ్చానంటే అసలు ఇక్కడ ప్రిపరేషన్ ఎలా చేస్తారు, ఎలా ఉంటది, ఓవరాల్ గా చూపించాలి కదా. అసలు వాళ్ళ ప్రిపరేషన్ ఎలా చేస్తారు చేపల పులుసు, ఇదంతా నీట్ గా చూసి మీ అందరికి కూడా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. మీరు వీడియో లైక్ చేయడం మర్చిపోకుండా ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఇదేంటంటే మనం విజయవాడ నుంచి మంగళగిరి వచ్చే రోడ్ అనమాట ఇదంతా కూడా. సో ఇక్కడ మనకి ఆపోజిట్ లో డాన్ బాస్కో స్కూల్ ఉంటది. ఇదేంటంటే మంగళగిరి నుంచి మనం వచ్చే ఫ్లైఓవర్ అనమాట. ఈ ఫ్లైఓవర్ దిగంగానే అంటే మనం విజయవాడ నుంచి మంగళగిరి వెళ్ళే రోడ్లో అనమాట. మంగళగిరి నుంచి వస్తే మీకు రైట్ సైడ్ ఉంటుంది, విజయవాడ నుంచి వస్తే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇదిగోండి చూడండి, ఇక్కడే ఉంది ఒక లక్ష్మీ చేపల పులుసు అని చూసారా, ఇదే అనమాట షాపు. ఇక్కడ చేప పులుసుతో భోజనం అయితే 100 రూపాయలు మాత్రమేనంట. అసలు ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా అడుగుదాము. యాక్చువల్ గా మొన్నటి వరకు ఇదేంటంటే ఈ ప్లేస్ లో ఇక్కడ హట్ ఉండి బాగుండేది అనమాట. ఈ ప్లేస్ ఏదైతే ఉందో ఇదంతా పాపం తీసారంట, సమ్ ఏదో ఇష్యూ వచ్చేసి. అయితే ఇప్పుడు వెనకాల సిట్టింగ్ అది వెనకాల మార్చారంట. ఇప్పుడైతే మనకి లైవ్ చేపలు తెచ్చి క్లీనింగ్ అయిపోతుంది ఆల్మోస్ట్. మనం లోపలికి వెళ్ళి ఒకసారి చేపలు అదంతా ప్రాసెస్ చూద్దాం ఒకసారి. చిన్న హోటలే, మనం అంతగా సపోర్ట్ చేయాలి కాబట్టి వచ్చాం అనమాట. అది మ్యాటర్. ఇదిగోండి ఇక్కడైతే చూడండి ఒకసారి లైవ్ చేపలన్నీ నీట్ గా కడిగి చాలా పెద్ద సైజు ఉన్నాయి చూడండి. ఆ చేప ముక్కలు అన్ని కూడా చేస్తారన్నమాట. కడిగేసిన తర్వాత ఒకసారి బాబాయ్తో మాట్లాడదాము. మనకి అడిగిన వెంటనే పర్మిషన్ ఇచ్చారు, ఆయనతో కూడా ఒకసారి మాట్లాడదాం. ఇప్పుడు చేపల క్లీనింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా ప్రాసెస్ చేస్తున్నారు, చూద్దామండి ఒకసారి. చేపల క్లీనింగ్ అండి అవి మ్యారినేషనా అంటే ఉప్పు పసుపు వేసారు కదా, ఉప్పు పసుపు వేసి కడుగుతారు. ఓకే ఓకే, అదేలే మామూలుగా కడిగి మళ్ళీ ఉప్పు పసుపు వేసి నీట్ గా. ఓకే, శుభ్రం అయితే నీట్ గా చేస్తున్నారు చూడండి. ముక్కలు మాత్రం చాలా పెద్దవి ఉన్నాయి. ఏం చేప వాడతారన్నారు? రాగన్ చేప. ఓకే ఓకే, చేపలో క్లీనింగ్ అయిపోయిందా బాబాయ్ అయితే? ఓకే ఓకే, ఇప్పుడైతే ఇది మ్యారినేషన్ చేస్తారేంటండి చూద్దాము. ఒక టబ్బులో వేసేసారన్నమాట మ్యారినేషన్. చూద్దాం ఇప్పుడు ప్రాసెస్. ఫస్ట్ అయితే నీట్ గా పసుపు వేసారు మొత్తం. నెక్స్ట్ కారం అండి, పసుపు కారం మంచి స్పైసీగా ఉంటుందండి. అంతేలే. నిమ్మకాయ పిండుతున్నారా? నేను ఎక్కడా చూడలేదమ్మా చేపల పులుసులో నిమ్మకాయ పిండడం. చికెన్ మటన్ లో పిండుతారు కానీ ఇదో ప్రాసెస్ అన్నమాట అంతే. అయితే టేస్ట్ వస్తుంది అంటారా? ఒక క్లిప్ మిస్ అయిపోయిందండి. ఉప్పు కూడా వేసారు, అలాగే శనగ నూనె మొత్తం ఎక్కువ వేస్తారండి. మామూలుగా జస్ట్ మ్యారినేషన్ వరకేనా? ఓకే 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 అమ్మా, మొత్తం కలిపేస్తున్నారండి. ఇంకేమన్నా వేయాల్సినవి ఉన్నాయమ్మా? అంతేనా? మ్యాగ్నెట్ కి అయితే అంతేనంట బాబాయ్ చెప్తున్నారు. బాబాయ్ అది మ్యాగ్నెట్ కాదు, మ్యారినేషన్ అనాలి. సరదాగా జోకులు వేసానులే బాబాయ్, ఏమనుకోకండి. అయితే ఇంకొంచెం చూద్దాం. మ్యారినేషన్ అయితే అయిపోయిందండి. ఇప్పుడైతే మూత పెట్టేసి ఎంతసేపు ఉంచుతారండి? ఒక గంట. అదేలేండి, ఒక ఇంచుమించుగా దగ్గరగా ఒక గంట సేపు అయితే ఇలా మ్యారినేషన్ చేసి ఉంచుతారంట. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దామండి. ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసే ముందు ఈ బాబాయ్ గారితో మాట్లాడదామండి. బాబాయ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ బాబాయ్, అడగంగానే మాకు షూట్ తీసుకోవడానికి అవకాశం ఇచ్చారు. అసలు ఏంటి బాబాయ్ మీ పేరేంటి అసలు? నా పేరు వీరరాఘవయ్య గారు. మామూలుగా ఎప్పటి నుంచి ఉంది ఇక్కడ? ఇది 2వ సంవత్సరం. 2 సంవత్సరాల నుంచి ఉంది. యాక్చువల్గా ఏంటంటే రోజు ఇటే తిరుగుతాం కానీ అంతగా గమనించలేదు యాక్చువల్ నేను. కానీ చాలా మంది చెప్తా నోటి మాట ఉంది కదా మీకు. 2 సంవత్సరాలు అవుతుంది. ఏముంటాయి మన దగ్గర? చేపల వరకు ఉంటాయి ప్రస్తుతానికి. చేపలతో భోజనంతో 100 రూపాయలు, తిన్నంత రైస్
అన్లిమిటెడ్. అన్లిమిటెడ్ అంటే చేపలు ముక్క వరకు ఒక ముక్క వేస్తాం, గ్రేవీ ఉంటుంది, తిన్నంత అన్నం. ఎక్స్ట్రా పీస్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా పీస్. తినదలుచుకున్న వాళ్ళు ఇంకొక ఎక్స్ట్రా పీస్ అంటే 50 రూపాయలు. ఆ పులుసు కావాలి ఎంత కావాలంటే అంత తింటామే. అన్నంలోకి పులుసు ఒక ముక్క అయితే అది ఒకటి వచ్చింది 100 రూపాయలు. ఎక్స్ట్రా ముక్క కావాలంటే 50 రూపాయలు. ఇంకా అంతే ప్రస్తుతానికి అదే. మరి ఫ్యూచర్ లో ఇంకేమైనా పెడతారా? పీతలను పెడదామని ఉందండి. పీతలు రొయ్యలు పెడతారండి చూడండి. పీతలు రొయ్యలు పెడతాం. అంటే వాటితో కూరలతో భోజనమా? భోజనం అంటే కర్రీ కూడా ఇస్తాం. ఆర్డర్ మీద ఎవరైనా ఆర్డర్ ఇచ్చారనుకోండి, ఆర్డర్ మీద కూడా సప్లై చేస్తాం. ఇప్పుడు ఏమైనా ఫంక్షన్లు కొంటే ఫంక్షన్లకైనా ఎంతైనా ఎన్ని కేజీలు అయినా ఆర్డర్ ఇస్తే. మీ నెంబర్ ఏమన్నా మరి పైన ఇవ్వండి, నెంబర్ ఇస్తాను చూడండి. కేజీ అయితే మట్టి చెట్లు వండిస్తాం. ఆర్డర్ ఇచ్చారనుకోండి కేజీ చేపలని, విడిగా కేజీ కూడా వండుతారా? కేజీ వండితే వండిస్తాం 20 నిమిషాల్లోనే. 20 నిమిషాల్లో కూర వండిస్తాం వాళ్ళ తగ్గట్టు టేస్ట్ లో. అంటే వాళ్ళు ఉప్పు ఎక్కువ కారం తింటారు కదా, వాళ్ళ తగ్గట్టు మట్టి చెట్లు వండిస్తాం. కేజీ అయితే పెద్ద చెట్లు కదా, ఫోన్ చేసి కర్రీ కూడా ఇస్తాం విడిగా. విడిగా అయితే 3 ముక్కలు 150 కర్రీ. ఇప్పుడు మీరు కేజీ అన్నారు కదా, అదే అలా అయితే ఎంత తీసుకుంటారు? చేపలు వాళ్ళు కొనుక్కొచ్చుకుంటే మనం చేసినందుకు 150 రూపాయలు తీసుకుంటాం కేజీ. మీరు చేపలు మీరు తెచ్చి మీరు చేయాలంటే 350 రూపాయలు పడిద్ది కేజీ. 200 చేప ఇప్పుడు ఎక్కడైనా కానీ. అదే మామూలుగా ఇంకా బల్క్ ఆర్డర్లు అయితే ఇంకా దాని వేరే ఉంటుంది. దాని వేరే బల్క్ పెద్ద అంటే తగ్గిద్ది కదా, దాన్ని బట్టి తగ్గిస్తాం. కేజీ అంటే తగ్గిలేము, కేజీకి ఏమవుతాయి మనకు. తయారీ చూపించండి బాబాయ్, సరదాగా మన వాళ్ళకి కూడా చూపిద్దాం. పాతకాల పద్ధతిలో అమ్మ తాత పెద్దోళ్ళు ఉన్నట్టు ఉండాలి అని కట్ల మీద ఓన్లీ గ్యాస్ అసలు వాడం. గ్యాస్ పొలాలు లేకపోయినా తెచ్చుకుని రెడీ చేస్తున్నారు, కూడా చూపిస్తాం మీకు. గ్యాస్ మీద అసలు వాడమే. దీనివల్ల ఏంటంటే మేము ఇదివరకు గ్యాస్ బెడ్లు వేసుకుని ఉన్నాం వాస్తవానికి అయితే. ఇప్పుడు మేము ఇదే తింటాం, మేము ఇదే రైస్ ఇదే తింటాం. గ్యాస్ బెడ్లు వేసుకోవాలి ఇంతవరకు 2 ఏళ్ళ నుంచి. అదేలే ఇంకా గ్యాస్ అనేది ఉండదు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు కేజీ చేపల పులుసు చేస్తున్నారు కదా, అది అప్పటికప్పుడు ఫోన్ చేసి చెప్పినా చేస్తారా? 20 నిమిషాల ముందు, గంట ముందు గంట ముందు చెప్పాలి. ఎందుకంటే చేపలు తెచ్చుకోవాలి కదా. అదే నేను అంటున్నాను, ఆ గంట ముందు చెబితే తెచ్చుకొని క్లీన్ చేసుకొని ఎలానే మ్యాగ్నేట్ మొత్తం కలిపేసుకొని వాళ్ళకి ఏ టైంలో ఆ టైంలో మనం ఇచ్చేస్తాం. కానీ గంట ముందు చెప్పాలి. మనం సముద్రం చేపలు కావాలంటే సాయంత్రం పూట చెప్పాలి, రోజు ముందు. మార్కెట్లోకి వెళ్ళి తెచ్చుకుంటాం, అవి దొరకవు కదా. చేపలు కావాలన్నా అవి సముద్రమే కావాలంటే అవి కూడా వండిస్తాం. సాయంత్రం పూట చెప్పాలి, పొద్దున్న వెళ్ళిపోయి మార్కెట్ తెచ్చుకొని శుభ్రం క్లీన్ చేసి చేస్తాం. మనకి చూడండి లోపల ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేశారు మంచిగా కట్ల పొయ్యి మీద. ఇక్కడ చూడండి మసాలాలు కూడా మామూలుగా బయట మనకి రెడీమేడ్ గా తెచ్చేసేస్తారు కదా. ఇక్కడ చూడండి బాబాయ్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళే సొంతంగా మసాలా కూడా వేపేసుకొని వీళ్ళే పౌడర్ చేసుకుంటారంట. పెద్ద హండి అయితే పెట్టేశారండి, ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది. ఫస్ట్ ఏంటక్క మెంతులు, ఆవాలు, జీలకర్ర చూడండి ఇలా కోసుకుని ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నారు. నెక్స్ట్ కరివేపాకు అండి, కొత్తిమీర కాళ్ళ. ఓకే అక్క, కట్టెల పొయ్యికి సగ అయితే మామూలుగా రావట్లేదండి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ తయారు చేసే వాళ్ళు కానీ ఏదైనా సరే మొత్తం అంతా ఫ్యామిలీ అంట, బయట వాళ్ళు ఎవరు ఉండరంట. అంతేగాక బయట వాళ్ళు ఎవరు లేరు, మొత్తం అంతా ఫ్యామిలీ అంట. అదైతే నాకు బాగా నచ్చింది, ఫ్యామిలీ మొత్తం కష్టపడి చక్కగా చేస్తున్నారు అనమాట. సూపర్. మంట రాజుకుంటం కోసం చూడండి అసలు అంటుకుంటే ఆరదా? ఓకే ఓకే అదేలే. నెక్స్ట్ చూడండి ఏంటక్క అది అల్లం, ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరకాయ. ఓకే ఓకే. కళ్ళని నీళ్ళు వచ్చేస్తున్నాయి, మామూలుగా లేదనమాట బాబాయ్. నిజంగానే ఉండలేకపోతున్నాం అమ్మా. సెగ అయితే బీభత్సంగా తగిలేస్తుంది. ఇదా మీదేనా ఇది? ఓకే ఓకే. ఏంటో దాని దివ్య అంటండి, వీళ్ళు సొంతంగా తయారు చేసుకుంటారంట, దివ్య కారం అంట. ఓకే ఇదే వాడతారు అయితే అన్నిటికి. అదేలేండి. ఓకే ఓకే. ఇది చూడండి నూనె బాగా పైకి వచ్చింది కదా. ఇప్పుడు చిన్నుల్లిపాయ పేస్ట్ అంట. చిన్నుల్లిపాయ అంటే మన భాషలో చెప్పాలంటే వెల్లుల్లిపాయలు అన్నమాట. అది ఇక్కడ కొంతమంది చిన్నుల్లిపాయలు అంటారు, కొంతమంది వెల్లుల్లిపాయలు అంటారు అనమాట. ఇది కూడా బాగా వేయించాలక్క. ఓకే నూనె పైకి వచ్చిన దాకా వేయించాలంట. సగ అయితే మామూలుగా రావట్లా, వేగిన తర్వాత మళ్ళీ వద్దాం. వెల్లుల్లిపాయలు కూడా బాగా వేగిపోయినాయండి. పేస్ట్ ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నారు, విడివిడిగా వేస్తున్నారు అనమాట. మనం అయితే కలిపేస్తాం కదా, వీళ్ళైతే విడివిడిగా వేస్తున్నారు. అల్లం పేస్ట్ వేరు, వెల్లుల్లిపాయ పేస్ట్ వేరు. మొత్తం అల్లం చిన్నుల్లిపాయలు అన్ని వేగిపోయినాయి కదా, కారం వేస్తున్నారు అనమాట. నెక్స్ట్ చూడండి చింతపండు పులుసు. మొత్తం ఎన్ని కేజీలు అండి ఇది? చేపల పులుసు 20 కేజీలుగా? 20 కేజీల కంట ముందుగా రెడీ చేసేసుకున్నారు చింతపండు పులుసు.
అదే వేస్తున్నారు, అదే పిసుకు పెట్టుకేసుకొని అదిగోండి. 20 కేజీలు ముక్కలు సరిపోతాయి బాబాయ్? ఎక్కువ అవుతాయా? ఆహా, ఇప్పుడు చూడండి ఉప్పు కూడా వేసేస్తున్నారు అన్నమాట, సరిపడా ఉప్పు. మనకి చింతపండు పులుసు వేసిన తర్వాత సరిపోద్దా బాబాయ్ ఉప్పు? ఓకే. మనకేంటంటే ఈ గ్రేవీ ఉంది కదా, ఈ గ్రేవీతో ఒక స్పెషాలిటీ కూడా ఉందంట. అదేంటి అనుకుంటున్నారు? ఇప్పుడు ఈ గ్రేవీ కావాలంటే మనకి పట్టుకెళ్ళిపోయి మనం చేపలు తెచ్చుకొని వేసుకుని ఒక 20 నిమిషాలు ఉడికెత్తే మంచి పులుసు కూడా రెడీ అయిపోద్దంట, రెడీమేడ్ గా. మంచి టేస్ట్ కూడా ఉంటుందంట. ఎప్పుడైనా ట్రై చేద్దాం బాబాయ్ దగ్గర. మూత కూడా పెట్టేశారండి. మొత్తం అంతా మరిగిన తర్వాత 2 అంగుళాలు కొద్ది కిందకి దిగిన తర్వాత పులుసు వెంటనే చేప ముక్కలు వేయరు, దించేస్తారంట. ఆ ప్రాసెస్ ఏంటనేది మా తర్వాత చూపిస్తాం మీకు, ఓకేనా? మొత్తం మరిగిన తర్వాత పులుసు అయితే రెడీ అయిపోయింది అనమాట. చేప ముక్కలు అయితే ఇంకా వేయలేదు, చేప ముక్కలు అయితే తర్వాత వేస్తారంట. ముందైతే పులుసు రెడీ చేసుకున్నారు. ఇంతలోపు ఏంటంటే రైస్ కూడా ఎక్కిచ్చేసారు అన్నమాట, వేడి వేడి అన్నం. అలాగే అక్కడ చూడండి కస్టమర్లు కూడా వచ్చేసారు అప్పుడే. అక్కడ నుంచి అలా లోపలికి వస్తాం కదా, లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రిపరేషన్ అయితే చేస్తున్నారు అనమాట. సిట్టింగ్ అయితే చూడండి ఇక్కడ అనమాట లోపల. ఇంతకు ముందు బయట ఉండేది, ఇప్పుడైతే ఇక్కడ అనమాట. ఇలా నీట్గా చక్కగా చిన్న పాకలాంటిది వేసేసి ఉంటుంది అనమాట. చల్లగా ఉంది, కూలర్ కూడా పెట్టారు ఇక్కడ. మనం ఇక్కడే కూర్చొని ఫుడ్ అయితే టేస్ట్ చేయాలి. అండ్ అలాగే ఇంకేంటంటే అక్కడ అవతల పక్క అయితే రైల్వే ట్రాక్ ఉందన్నమాట, ట్రైన్ వెళ్తే కనబడుతుంది మనకి. పులుసు స్టార్ట్ చేశారు చూడండి, ఒక వెడల్పాటి దాంట్లో పెట్టారనమాట. ఏదో నాకు కొద్దిగా వెరైటీగా అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో పులుసు పోస్తారు అనుకుంటా. ఎంతనండి? పులుసు రెడీ అయింది ఉంది కదా, దీంట్లో పోసేస్తున్నారంట. ఇలాంటి వెరైటీ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంత ఇది వేసి 20 నిమిషాలు ఇస్తే మొక్కలు ఉడికిపోతాయి అంటారా? ఓకే ఓకే, బాగుందండి ఇదేదో ప్రాసెస్. సగ అయితే చాలా తగులుతుందండి, మామూలుగా లేదన్నమాట. సగ మూత పెట్టేస్తారండి. ఓకే, 20 మినిట్స్ రెస్ట్ అనమాట. టైం కూడా పెట్టాలండి? ఆహా, ఇరిగిపోద్ది. కరెక్ట్గా 20 నిమిషాలు అంటే 20 నిమిషాలు అయితే మన ఇంట్లోకి అయితే ఒక నిమిషం అటు ఉడికినట్టు కావలేదు. అదే లేదు, 20 నిమిషాలకి పర్ఫెక్ట్గా ఉంటుందా? ఇప్పుడు కొత్తిమీర వేసుకో, ఉల్లిబంది వేసుకో, ఎన్ని అదేలేండి. ఉల్లిబందు, అదేలేండి, కొత్తిమీర, పచ్చిమామిడికాయ చీలుకులు చేసి, పచ్చిమిరకాయలు, పెద్దలకాయ ముక్కలు, కొత్తిమీర, ఇది అదేలేండి. అదేలేండి, ఇది మొత్తం ఇంకా మనకు నచ్చిన దాంట్లో వేసుకోవచ్చు. మనం చేసుకుని ఎందాక తయారీ మసాలా మొత్తం అదేలేండి. ఈ 20 నిమిషాల్లో ఏదైనా జరుపుకోవచ్చు. ఓకే ఓకే, ఫైనలీ మొత్తానికి చేపల పులుసు అయితే రెడీ అండి. చూడండి ఎలా ఉందో, స్మెల్ అయితే నిజంగా చాలా బాగా వస్తుందండి. అండ్ అలాగే ఆ పక్కన చూడండి ఇంకొక రౌండ్ వేసేస్తున్నారు అనమాట. ఇక్కడ ఇది అయిపోయే లోపు ఇంకోటి ఎక్కిచ్చేసారు. ఏంటి పార్సల్లా? 3 ముక్కలు 150 రూపాయలు. 3 ముక్కలు 150 రూపాయలు. అంటే మనకి ఏ ముక్కలు కావాలితే వేస్తారా మీరు? 3 అలాంటివి కావాల్సిన అలాంటివి వేస్తారా? ఓకే, మనకు నచ్చిన ముక్కలు 3 100 రూపాయలు అంట. 150 కదా, 150 రూపాయలు పార్సిల్ చేస్తున్నారు. అదండి చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా మనం అయితే వేసేద్దాం వెళ్ళి. బ్రో వాళ్ళు అయితే ఆల్రెడీ. బ్రో ఇక్కడ రెగ్యులర్గా వస్తారా? ఎలా ఉంటుంది, బాగుంటుందా? చాలా బాగుంటుంది. ఓకే ఓకే, నేను ఫస్ట్ టైం వచ్చా, టేస్ట్ చూడాలి అయితే. అబ్బో సరే సరే బ్రో, టేస్ట్ చేద్దామండి. తెచ్చే బ్రో. ఇదిగోండి మనకు ప్లేటు, ఇలా అరిటాకు. అండ్ అలాగే ఇక్కడ చూడండి కుండలో పులుసు అనమాట. ఎంత కావాలితే అంత వేసేసుకోవచ్చు మనం అన్లిమిటెడ్గా. తిన్నా కొద్దీ ఎంత కావాలితే అంత ఇది మొత్తం వేసేసుకొని మళ్ళీ అడిగిన ఇస్తారంట ఫ్రీగానే. ఇప్పుడు మనం చేసే భోజనం ఏంటంటే చెప్తా ఆగండి. మనకి అదిగోండి మొక్క కూడా వచ్చింది. ఈ మొక్క అన్లిమిటెడ్ రైస్, అన్లిమిటెడ్ గ్రేవీతో పాటు 100 రూపాయలు అనమాట మనం ఇప్పుడు చేసే భోజనం. అది మ్యాటర్, అంతేగా బాబాయ్? ఓకే ఓకే ఓకే, చాలు తమ్ముడు, చాలు చాలు చాలు. మామిడికాయ పచ్చడా? మామిడికాయ పచ్చడి వద్దు బాబాయ్. బాబా ఇదండి ఇప్పుడు మ్యాటర్. అయితే ఇంకా టేస్ట్ చేసేద్దాం. నాకైతే నోరు ఊరిపోతుంది, ఇంకా అసలు ఒక్క నిమిషం కూడా ఆగేది లేదు. సో ఇంకా టేస్ట్ చేసేద్దామండి. మరి చేప ముక్క చూడండి, ఇదైతే మాత్రం మంచి టెంప్టింగ్గా, చాలా టెంప్టింగ్గా ఉంది. అండ్ అలాగే వండుతున్నప్పుడు వాళ్ళు స్మెల్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మంచిగా ఇలా బాగా కలిపి ఆహా, నిజంగానే బాగుంది. మన బ్రో వాళ్ళు చెప్తే ఏదో అనుకున్నాను కానీ ఇందాక మన వాళ్ళు గుంటూరు నుంచి వచ్చారంట ఏకంగా. గుంటూరా బ్రో? ఏం గవర్నమెంటా బ్రో మీది? ఓకే ఓకే, సరదా సండే అని వచ్చారేంటి ఇటు? ఆహా, ఓకే ఓకే ఓకే, బాగుంది బ్రో టేస్ట్ నిజంగానే. అవును, 100 రూపాయలు పర్లేదు కదా, 100 రూపాయల కంటే వర్తే, అల్లాడిచ్చింది. ఈసారి ఎప్పుడైనా సట్టి పట్టుకెళ్ళాలి, కేజీ చేపల పులుసు వండించుకొని ఒక చేప టేస్ట్ చేసేద్దాం. ఇదైతే మాత్రం ఎంత పెద్ద పీస్ ఉందో చూడండి. చాలా బాగా కుక్ అయింది. 20 నిమిషాలు అన్నారు కానీ 20 నిమిషాల కంటే తక్కువే అనుకుంటున్నాను నేను. పావు గంటలో ఉడిపోయినట్టుంది కట్టెలు పోయి కాబట్టి. ఏదైతే ఉంది టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది, ఎక్స్పెక్ట్ చేయాల.
పులుసు అన్లిమిటెడ్, రైస్ అన్లిమిటెడ్ కుమ్మేయచ్చు అనమాట. కొద్దిగా ఇలా రైస్ తీసుకొని ఈ సైడ్ ఇలా పులుసు ఉంది కదండి, పులుసు కలుపుకుందాం. సరిపోతే అరే తమ్ముడి పిలువ ఒకసారి పులుసు వేయించుకుందాం. అరిటాకులో తింటున్నాం కదా, ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంది. పులుసు బాగా కలపాలి, కలిపితేనే అప్పుడు అసలైన మజా. నేనైతే నిజంగా చెప్తున్నా, అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదండి. చాలా బాగుంది, చాలా 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 బాగుంది. కాకపోతే కొద్దిగా మాస్ ఏరియా అంతే, బట్ అది తప్ప ఇంకేం లేదనమాట. బ్రో వస్తున్నాడు, కొద్దిగా చేపల పులుసు వేయించుకుందాం. ఎందుకంటే నేను ఎంగిల్ చేస్తున్నాను కాబట్టి పట్టుకుంటే బాగోదు. ఇందులో బ్రో ఏం పేరు నీ పేరు? భానువా? సూపర్, బాగుంది చేపల పులుసు, చాలా బాగుంది. చెప్పు ఎవరు అమ్మగారు నాన్నగారా? ఓకే ఓకే. అందులోని చల్లగా గాలి తగులుతూ ఉంది, కొద్దిగా వేడి ఉంది. కానీ ఈ షెడ్ అది వేసారు కదా, ఇంతకుముందు అయితే పాకు ఉండేదంట, బట్ అదైతే ప్రజెంట్ తీసారంట. అదంటే ఇంకా బాగుండేది, ఎదురుండేదంట ఇంతకుముందు. వేడిగా ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక ముక్క పెట్టుకుని తిందాము. ఈ చేప ముక్క ముళ్ళులు కూడా పెద్ద ఎక్కువేం లేవులేండి, రాగండి చేప అంట వాడేది. చూసారా బాగుంది కదా. ఇప్పుడు ఒక ముక్క పెట్టుకుని వేద్దాం, బాగుంది. మస్ట్ ట్రై. కాకపోతే మాస్ ఏరియాలో ఉంటుంది కొద్దిగా, అదొకటి ఆలోచించుకోవాలంతే. ఇది ఏంటంటే వర్క్ చేసుకునే వాళ్ళు, ఆటో వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు బాగా వస్తారనమాట ఇక్కడికి. మధ్యాహ్నం పని చేసుకొని సరదాగా ఇక్కడ గవర్నమెంట్ ఆఫీసులు ఉంటాయి, అవన్నీ చూసుకొని వచ్చేవాళ్ళు చాలామంది వస్తుంటారు. నాకైతే మాత్రం చాలా బాగా నచ్చిందండి. మొత్తం ఊర్చేసానండి. ఇంకోటి ఏంటంటే మనకు ఇంకో చేప మొక్క కావాలంటే ఇంకొక 50 రూపాయలు ఇస్తే వేస్తారనమాట. స్పైస్ అయితే గట్టిగానే ఉంది, బాగా స్పైస్ ఇష్టపడే వాళ్ళకైతే సూపర్. భోజనం అయితే అయిపోయింది. బాయ్ బ్రో. సో బాగుంది, చాలా బాగుంది నిజంగానే. అవునా? అయ్యో, నైస్ టు మీట్ యూ బ్రో. ఎక్కడ ఓకే, సూపర్ సార్, నైస్ టు మీట్ యూ బ్రదర్. థ్యాంక్ యూ నైస్ టు మీట్ యూ బ్రదర్, నైస్ టు మీట్ యూ. అబ్బాయి భోజనం అయితే చాలా బాగుంది, అలాగే మెయింటైన్ చేశారంటే సూపర్. మంచి స్పైసీగా ఉండి ఏంటి, నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట. ఫోన్పే చేసేస్తాను మీకు, ఇక్కడే ఉంది ఫోన్పే కూడా. బాబాయ్ థ్యాంక్ యూ, పేమెంట్ కూడా అయిపోయింది. సరే బాబాయ్, మరి నేను పెడతాను మీకు, వాట్సాప్లో పెడతా. మీ నెంబర్ ఉంది కదా, రేపు పొద్దున వస్తుంది. రేపు మధ్యాహ్నం నుంచి వస్తుంది 12 ఆ టైంకి. మీకు మధ్యాహ్నం నుంచి పెడతాను, మీరు తాతీగా చూడండి, చూసి నాకు ఫోన్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకేనా? థ్యాంక్స్ బాబాయ్, మంచి భోజనం. బ్రో చెప్పండి బ్రో ఒకసారి. మాకు పెడతారు వీడియో, లైక్ మీ వాయిస్ చాలా బాగుంటుంది దాంట్లో. బాగున్నారు, బ్రదరాళ్ళు క్యాంప్ ఆఫీస్లో ఎస్ఐ గారు వాళ్ళంట. థ్యాంక్స్ బ్రో, మీరు వీడియోలు చూస్తారంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. అండ్ మీరు ఇక్కడికి వచ్చి ఫోన్ చేస్తుంటే నాకు భలే హ్యాపీ ఫీల్ అయింది నేను కూడా. థ్యాంక్ యూ బ్రదర్, వెళ్ళొస్తా, బాయ్. అయ్యో అదండి, మంచి స్పైసీగా చేపల పులుసు అయితే తిన్నాము. ఇక్కడైతే పార్సిల్ అనమాట, చూడండి వెనకాల మనకి జనం కూడా ఉన్నారు. పార్సిల్ వెళ్తున్నాయి, వెనకాల కూర్చోడానికి కూడా మంచి స్పేస్ ఉంది. లొకేషన్ స్టార్టింగ్ లో చెప్పాను, గుర్తుంది కదా. ఈ హోటల్ పేరు లక్ష్మీ చేపల పులుసు అండ్ వంటశాల అనమాట. మీకు ఏం అక్కర్లేదండి, జస్ట్ ఆ ఫ్లైఓవర్ మంగళగిరి నుంచి వచ్చేటప్పుడు రైట్ సైడ్ ఉంటుంది అన్నమాట. ఇలా దిగంగానే మనకి విజయవాడ నుంచి వస్తే మాత్రం లెఫ్ట్ లో ఉంటుంది. ఇలా చిన్నది లోపల, అంటే ఒక్కసారి కనబడదు గబుక్కని. నేను 2-3 సార్లు కన్ఫ్యూజ్ అయ్యా. ఓకేనా, చూసుకోండి, పెద్ద బోర్డే ఉంది ఇక్కడ. ఓకేనా, వెనకాల సిట్టింగ్ ఉంది, ఇక్కడేమో పార్సిల్ సెక్షన్. ఏదైనా మీ ఇష్టం, అది విషయం అయితే. అది మరి ఈ రోజు వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఒక లైక్, ఎలా ఉందో కామెంట్ చేసి వీలైతే షేర్ చేయడం మర్చిపోకండి. రేపు మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో, ఇంకో స్పెషల్ వీడియోతో కలుద్దాం. ఉంటాను మరి, బాయ్ బాయ్.